ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే పాయింట్స్ మిస్. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన కీలక విజ్ఞప్తిని ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను వేరే దేశంలో ఆడనివ్వాలి అన్న బంగ్లాదేశ్ డిమాండ్కు నో చెప్పింది. అసలు నిర్ణయం ఏమిటి? టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు భారత్కు రావాల్సిందే. రావడం నిరాకరిస్తే మ్యాచ్లను ఫోర్ఫీట్ చేసినట్టే, పాయింట్స్ నష్టపోవాల్సిందే. ఇక్కడ ఎలాంటి నెగోషియేషన్ స్పేస్ ఇవ్వలేదు. బంగ్లాదేశ్ ఎందుకు రిక్వెస్ట్ చేసింది? బంగ్లాదేశ్ వైపు నుంచి అధికారికంగా చెప్పింది ఒక్కటే: భద్రతా ఆందోళనలు, లాజిస్టికల్ అండ్ ట్రావెల్ ఇష్యూస్. కానీ నిజమేంటంటే ఐసీసీకి ఇవి ఎక్స్ట్రార్డినరీ కారణాలుగా అనిపించలేదు. ఐసీసీ స్టాండ్ ఎమోషన్ కాదు, రూల్ బుక్. ఐసీసీ పాయింట్ చాలా క్లియర్. టోర్నమెంట్ హోస్ట్ ఇండియా. అన్ని టీంలకు ఒకే రూల్స్. ఒక టీంకి మాత్రమే స్పెషల్ ట్రీట్మెంట్ అంటే టోర్నమెంట్ ఇంటెగ్రిటీ దెబ్బతింటుంది. అందుకే ఆడితే ఇండియాలోనే, లేదంటే కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఇక్కడ అసలు అర్థం చేసుకోవలసిన విషయం, ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ విషయం కాదు. ఇది ఐసీసీ అథారిటీ, హోస్ట్ నేషన్ హక్కులు, అంతర్జాతీయ టోర్నమెంట్ డిసిప్లిన్. ఒకసారి మినహాయింపు ఇస్తే రేపు మరొక టీం అదే అడుగుతుంది. అక్కడితో టోర్నమెంట్ కంట్రోల్ ముగిసిపోతుంది. ఐసీసీ వెనక్కి తగ్గలేదు. బంగ్లాదేశ్కు 2 ఆప్షన్లే ఉన్నాయి. 1 భారత్కు వచ్చి ఆడటం, 2 మ్యాచ్లు కోల్పోవడం ప్లస్ పాయింట్స్ పోగొట్టుకోవడం. మధ్యలో గ్రే ఏరియా లేదు. ఇది హార్డ్ డెసిషన్, కానీ క్లీన్ డెసిషన్.